తూర్పుగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళల పొదుపు మొత్తం గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. రాజానగరం మండలం జిఆర్ఎం పాలెంలో డ్వాక్రా మహిళల పొదుపు డబ్బులకు రెక్కలొచ్చాయి. స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో 73 గ్రూపులకు చెందిన 730 మంది మహిళల పొదుపు మొత్తాన్ని జమ చేశారు. అయితే నానిబాబు అనే వ్యక్తి 80 లక్షల నిధులు కాజేసి పరారయ్యాడని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ సిబ్బంది పాత్ర కూడా ఉందంటున్నారు. బ్యాంకులో దాచుకున్న డబ్బే గల్లంతైతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్న డ్వాక్రా మహిళలతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాజానగరం నియోజకవర్గంలో డ్వాక్రా నిధులకు సంబంధించి ఒక భారీ స్కామ్ చోటు చేసుకుంది. జిఆర్ఎంపాలెం గ్రామంలో దాదాపు 73 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో వీళ్ళంతా పొదుపు చేయటం, అదేవిధంగా తీసుకున్న రుణాన్ని కూడా ఆ బ్యాంకే చెల్లిస్తున్నారు. తమ సొమ్మంతా కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది ఇక్కడ వివరంగా? ఏం జరిగిందండి, మేము పొదుపు కట్టామండి. అప్పు కట్టేసామండి. అప్పు కట్టేసాక డబ్బులు తక్కువ వస్తున్నాయి అన్నారని చెక్ చేయించుకున్నామండి. చెక్ చేయించుకుంటే 3,20,000 తక్కువ వచ్చిందండి మా గ్రూప్లోనండి. మా 10 మంది అండి. మేము 10 మంది అండి. 10 మంది మీదనండి 3,20,000 పోనీయండి. మీరేం చెప్తారు, ఎలా గోల్మాల్ అయింది అనుకుంటున్నారు? సుజాత గ్రూప్ అండి మాది. కట్టిన డబ్బులు ఎలా పోతాయి? ఏమండి ఎలా పోతాయి? అలాగని మాకు తెలదంటున్నారండి బ్యాంక్ వాళ్ళు. అదండి మాకు ఇప్పుడు వచ్చి బాధ. మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? బ్యాంకులో డబ్బులు కట్టారు. సాధారణంగా బ్యాంకులో కట్టిన డబ్బులు ఎటు పోవు, కానీ ఇప్పుడు గోల్మాల్ అయిందని జరిగి మొత్తం ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏం జరిగింది అసలు? మేము బ్యాంకుని నమ్మేవండి. బ్యాంకుని నమ్మి బ్యాంక్ వెళ్ళి కట్టేవాళ్ళం అండి. ఆయన బ్యాంకులోనూ బీసీ అకౌంట్ కిందండి ఒక ఆయన తీసుకొచ్చి నాని అనే వ్యక్తిని తీసుకొచ్చండి, ఒక టేబుల్ వేసి ఒక ల్యాప్టాప్ పెట్టి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆయన బ్యాంక్ వాళ్ళేనండి. సగం అక్కడ కట్టమనివ్వరండి, సగం ఏమో నానికి కట్టండి అనివ్వరు. 2 సంవత్సరాల్లో మీకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. 73 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, అంటే 730 మంది ఉంటారు. అన్ని గ్రూపులకి ఒకేసారి నిధులు రావు, ఒక్కొక్కసారి తీరిపోయాక మళ్ళీ వెళ్తుంటారు. మరి ఇంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు నానికే డబ్బులు ఇచ్చారా, బ్యాంకులో కట్టారా? బ్యాంకుకి వెళ్ళామండి. బ్యాంక్ వాళ్ళే నానికి ఇమ్మన్నారండి. బ్యాంకులో నానికి ఇమ్మన్నారు సార్. కర్ణమేడు సార్. మేము సార్ నెలకి 2 లక్షలు సార్. 2 లక్షలు దాదాపు ఒక్కో గ్రూపు 3 లక్షలు 2 లక్షల రూపాయలు తేడా వచ్చింది. అంటే 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తేడా వచ్చిందని చెప్తున్నారమ్మా. 1 కోటి రూపాయల దాకా తేడా వచ్చిందని చెప్తున్నారు. ఇదంతా ఎవరి ఖాతాలకు పోయినట్టు? నాని అంటున్నారు సార్. మరి అందరూనే నాని అన్నమాట చెప్తున్నారు సార్. మీ అకౌంట్ లో డబ్బులు గోల్మాల్ అనే విషయం ఎప్పుడు తెలిసింది మీకు? మాకైతే జనవరి నెలలో తెలిసిందండి. జనవరి నెలలో మా పొదుపులో డబ్బులు లాగేసుకున్నారు. ఏ కారణం చేత లాక్కున్నారు, మేము 1 నెల కూడా ఆఫ్ చేయలేదు కదా అని వెళ్ళామండి బ్యాంక్కి. బ్యాంక్కి వెళ్తే మీరు కట్టలేనందువలన, మీరు జనవరి నెలలో లోన్ కట్టలేని వలన లాక్కుంటున్నారు అనేసి అన్నారు. వెంటనే మేము విజయ్ గారికి ఇన్ఫామ్ చేస్తే, అమ్మ నానికి కట్టకుండా డబ్బులు ఏనమెట్టరండి విజయ్ గారు అంటే, మీరు నానికి కట్టకండి అమ్మ డబ్బులు బ్యాంకు హేమంత్ సార్ గారికి కట్టండి. అప్పుడు దాకా తెలియలేదండి మాకు. వీళ్ళంతా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక అనాథరైజ్డ్ వ్యక్తికి డబ్బులు కట్టించుకున్నామని బ్యాంక్ అధికారులు చెప్పడం వల్లే కట్టామని చెప్తున్నారు. ఇలా పోగాని మొత్తం చూసుకుంటే వీరి అకౌంట్లో దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖాళీ అయిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనే విషయాన్ని వీళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు. బ్యాంక్ అధికారులే బ్యాంకులో అనాథరైజ్డ్ వ్యక్తిని కూర్చోబెట్టి అసలు ఎలా ఈ ట్రాన్సాక్షన్ నిర్వహించారో కూడా తెలియని పరిస్థితి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తప్ప ఈ మహిళలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. రాంపారం నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.